నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. 4 ఏళ్ల చిన్నారిపై విరుచుకుపడ్డాయి. కుక్కల దాడిలో చిన్నారి మమత తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, చిన్నారి పరిస్థితి ఎలా ఉంది? ఈ ఘటనపై అధికారులు ఏమంటున్నారు? దీనికి ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది? హరి, సూళ్లూరుపేట పట్టణానికి సమీపంలోని జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ పాఠశాలలో పోలమ్మ శ్రీనివాసులు దంపతులు వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. ఈ ఉదయం నేపథ్యంలో వాళ్ళు ఒకరోజు పని కోసం వెళ్ళగా చిన్నారి మమత బయటకు వచ్చింది. మమతో పాటు ఆ ఆవరణలో ఉన్న 2 చిన్నారులు కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా 3 కుక్కలు వీళ్ళ మీద తీవ్రంగా దాడి చేశాయి. ఈ దాడిలో మమతను దాదాపు కుక్కలన్నీ 3 కుక్కలు కూడా కరిచి మెడ పట్టుకొని బయటకు లాక్కెళ్ళాయి. ఈ సంఘటన చూసిన స్థానికులు పరుగు హుటాహుటిన ఒకటి చేరుకొని కుక్కలు తరిమేశారు. కానీ ఈ తరుణంలోనే దాదాపు మమత మీద 50కి పైగా 3 కుక్కలు ఘాట్లు వేశాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మమతను గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం తెలియజేశారు. తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకొని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం కొంచెం పరిస్థితి విషమంగా ఉండడంతో కొద్దిసేపటి క్రితమే నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నెల్లూరు ఆసుపత్రిలో మమతకు చికిత్స అందజేస్తున్నారు. సూళ్లూరుపేట ప్రాంతంలో గతంలో కూడా కుక్కల దాడులు జరిగినప్పుడు కూడా ఒక వ్యక్తి చనిపోయిన సంఘటన కూడా జరిగింది. రామకృష్ణ పాఠశాల సమీపంలో కుక్కల దాడి చేయడంతో డార్జిలింగ్ చెందిన ప్రేమ్ సమాంగ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అదేగాక మన్నార్ పోలీస్ సమీపంలో కూడా ఒక యువక మీద కుక్కలు దాడి చేశాయి. అప్పట్లో కూడా అధికారులు కుక్కలు పట్టుకుంటాం, చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం మమత మీద దాడి చేయడంతో స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఈ సంఘటన కొద్దిసేపటి క్రితం తెలియజేశారు. ఆయన కూడా కుక్కలను పట్టుకుని దాన్ని చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. గతంలో ఆత్మకూరులో, నెల్లూరు, సూళ్లూరుపేట కూడా సంఘటన చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా కుక్కలు పట్టుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. దానివల్ల ఈ సంఘటన చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మమత పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూడా చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. హరి, ఓకే, దీనికి తగ్గట్టు మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కుక్కలు 4 ఏళ్ల చిన్నారిని ఈ విధంగా గాయపరచడం నిజంగా ఆ విజువల్స్ చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఏం చెప్తున్నారు అధికారులు? ప్రధానంగా సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఈ రోజు జరిగిన సంఘటన సంబంధించి కమిషన్ కూడా ప్రశ్న జరిగింది. ఆయన చెప్తున్నారంటే కుక్కలను చంపితే గనక కొన్ని సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దానివల్ల మేము కుక్కలకు స్టెరిలైజ్ ఇంజెక్షన్ చేస్తున్నాము. గత నెలలోనే 50 కుక్కలను తిరుపతి పంపించి ఇంజెక్షన్ చేయించాము. ఈ వారంలో మరికొన్ని కుక్కలు పంపించి చేయిస్తాము అని చెప్తున్నారే తప్పితే దాని పరంగా సరైన చర్యలు తీసుకోవడం లేదు. కేవలం కంటిచూపు చర్యలు తీసుకుంటున్నారు. సూళ్లూరుపేట, ఆత్మకూరు, కావలి, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో కూడా కుక్కలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువ వాటి సంఖ్య పెరిగిపోయింది. రాత్రి వేళల్లో వాహనాల్లో వెళ్లే వాటిని కూడా తరుముకుంటున్నాయి. నెల్లూరులో కూడా గత వారం రోజుల క్రితం కూడా ఒక వ్యక్తి మీద కూడా కుక్కలు దాడి చేశాయి. దీనికి సంబంధించి ఆయన మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా స్థానిక ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీని మీద ప్రజలు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. హరి, ఓకే.